हाय एवरीवन, माय नेम इज मोहम्मद अफसर अली, प्रॉपरेटर आयन मोटर्स। हमारे वर्कशॉप में हर चीज़ की सहूलत मिलेंगे आपको। डेंटिंग, पेंटिंग, इलेक्ट्रिकल, डोर वर्क, ये सब मिलेंगे आपको। मैकेनिकल वर्क है और टेफ्लॉन है। डोर टू डोर सर्विस भी हमारे पास, डोर असिस्टेंट भी है हमारे पास, जो कि आपके फ़ोन करने पे आपको सर्विस देंगे आपको। और घर पे भी सर्विस करते हैं हम, जनरल सर्विस करते हैं, ब्रेक पैड्स चेंज करते हैं, वॉश करते हैं। और कहीं गाड़ी आपकी ख़राब हो गई या कुछ भी हो गया, 5 मिनट्स या 10 मिनट्स में आपको सर्विस देंगे हम उस चीज़ की। रीजनेबल रेट देंगे आपको। आदाब नाजरीन, मैं मोहम्मद आजम RH9 న్యూస్ में आपका खैर मकदम है। ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్ని చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది, NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్ అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ మాట కూడా వినే సిచ్యువేషన్ నుంచి దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు, చేతిలో విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా, మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్స్ తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్ గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు, మిగతా చోట్లకి వెళ్ళాడు, మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు. ఇట్లా 2022లో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దొండిగల్ PS లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు అబ్స్కాండింగ్ పారిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఇక్కడ మళ్ళీ కన్స్యూమ్ చేయడానికి వచ్చాడని విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది. ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం. ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి. అట్లానే తను వన్ ఆఫ్ ది అక్యూజ్, ఇప్పుడు నవీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం, అంత మంచి ఒక బ్రైట్ స్టూడెంట్, తన కెరీర్ ఎట్లా పాడైందో అతను కూడా మీతో మాట్లాడాలి, తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు అటువంటి పిల్లలు వాళ్ళ కెరీర్ ని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను. టెస్ట్ కిట్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్ వెరీ ఫాస్ట్. దీంట్లో వేరియస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఏమేమి డ్రగ్స్ కన్స్యూమ్ చేసి వాళ్ళు చెక్ చేసిన రిజల్ట్స్ వాళ్ళ పేర్లతో సహా మేము పెట్టాం. ఎట్లా పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది అనేది దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది. సో టైమ్స్ ఆర్, రోజులు తక్కువే ఉన్నాయి వాళ్ళకి. ఎవరు డ్రగ్స్ తీసుకుని మేము తప్పించుకుందాం అనుకునే వాళ్ళకి వేరియస్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్ మేము ఇమీడియట్ గా పట్టుకోగలం. సో అందరికీ మళ్ళీ టేక్ ఇట్ యాజ్ అ వార్నింగ్ టు హూఎవర్ డూయింగ్ డ్రగ్ సప్లై, ఎవరు చేస్తారు వాళ్ళందరికీ వార్నింగ్ అనుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీవన్, దిస్ నవీన్. నేను NIT ట్రిచీలో నుంచి డ్రాప్ అవుట్ అయ్యాను బికాస్ ఆఫ్ డ్రగ్స్. ఐ హావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change. Looking after me, they have to change their friendships who are not allowed to consume drugs, because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్ప్రినర్షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా కానీ వేరేవి, ఎలా స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్, బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. Even I want to change from now. I'll also be a very good person. I'll stop consuming everything. I promise this to all the youth. I want youth to change for this.
Thank you. 7 years. After consuming drugs, I have been roaming here and there. నేను ఇంటికి వెళ్ళడం మానేశాను, చాలా చాలా జరిగింది. నేను మా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు. దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ ఐ వాజ్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఇట్. So I want everyone to take me as an example, and I want them to get inspired through this story. They have to change for the cause. Say no to drugs. Thank you. तो नाजरीन इजाजत दीजिए और बने रहिए हम सब की आवाज RH9 न्यूज के साथ। चैनल को लाइक कीजिए, जितना हो सका ज्यादा से ज्यादा शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। खुदा हाफिज।